మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సందీప్ కుమార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, ఒకటి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జీఓఏ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 300 నుండి 350 మంది ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి, స్టేట్ గవర్నమెంట్కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులర్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. అది కూడా ముందుకు పోవడం లేదు. వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ 5%, లాయల్టీ బోనస్, ఈ యొక్క పాలసీని వెంటనే 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అమలు పరచాలి. అదేవిధంగా ఈపీఎఫ్ఓ అనేది మాకు ఒక బెనిఫిట్ ఉండే, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఈరోజు మాకు 25,000 మా జీతము. ఆ ఈపీఎఫ్ఓ ఒక బెనిఫిట్ను కూడా 2024 నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసినారో అని క్వశ్చన్ చేస్తే, ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు. ఒక బెనిఫిట్ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా. వెంటనే ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మా రాష్ట్ర సిహెచ్ఓస్కి అమలు పరచాలి. వెంటనే కూడా 10 నెలలు 12 నెలలు బకాయిలు వరుసగా పెట్టేసి ఏదో అప్పుడప్పుడు మా జీతాలు కూడా అరాకురా ప్రాపర్గా ఇవ్వకుండా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తూ వచ్చినారు. ఇన్సెంటివ్స్ అయితే 10 నెలలకు ఒకసారి, ఆ ఇచ్చేది అంతా ఇవ్వకుండా 2 నెలలు ఇట్లా ఇస్తూ వచ్చినారు. చాలా నష్టపోయినాము, కుటుంబాలన్నీ రోడ్ల పాలైనవి. ఇది ఒకేసారిగా మాకు వచ్చేలాగా చేయాలనేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇవ్వాల్సిన కోరుతూ 15 రోజుల నుంచి మేము నిరసనలు చేపట్టినా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించకపోగా మంచిగా మా మీద షోకాజులు ఇస్తాము, టెర్మినేషన్ చేస్తామని బెదిరింపు ధోరణిలో దిగుతూ ఉన్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము న్యాయంగా అడుగుతున్నాము. ఆ సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు అమలయ్యే వరకు మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు ముందుకే పోతాం, కానీ వెనకపోమని తెలియజేస్తూ, నేను కడపలో సికేదిన పిహెచ్సిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఉన్నటువంటి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సిహెచ్ఓస్ అందరికీ స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ చేయాలని మేము మీడియా తరఫున అధికారులని కోరుకుంటున్నాము. ఎన్హెచ్ఎంలో 189 క్యాడర్స్ ఉంటే 188 క్యాడర్స్కి అందరికీ కూడా 23% ఇంక్రిమెంట్ ఇచ్చి కేవలం మమ్మల్ని మాత్రం, మా జీవితాల్ని మాత్రం మోసం చేసేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేయడం జరిగింది. ఆడబిడ్డలం ఉన్నామండి, 80% ఇక్కడ ఉమెన్సే ఉన్నారు. ప్రెగ్నెంట్స్గా ఉండి మేము మా పిల్లల్ని వదిలేసి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మేము మా ఉద్యోగాలు చేస్తున్నాం, పల్లెలలో చేస్తున్నాం, ట్రైబల్ ఏరియాస్లో చేస్తున్నాం. చాలా మంది అయితే ఆ ఎన్సిడి అని ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసినారు. ఆ ప్రోగ్రామ్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యి ఎంతోమంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ₹1 కూడా మన యొక్క సిఎఫ్డబ్ల్యూ నుంచి ₹1 కూడా ఎక్స్గ్రేషియా వచ్చింది లేదు. అంతేకాకుండా మా 6 సంవత్సరాలు పూర్తయింది అన్నాం కదా, 6 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు మాకు ఈపీఎఫ్ వచ్చిందండి. మాము లాస్ట్ ఇయర్ నుంచి ఈపీఎఫ్ఓ కూడా మాకు కట్ చేసినారు. ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ప్రతి ఒక్క లేబర్కి ఈపీఎఫ్ఓ ఉంటుంది, కానీ మాకు మాత్రం ఈపీఎఫ్ఓ రాదని చెప్పేసి, గైడ్ లైన్స్ లేవని చెప్పేసి మమ్మల్ని మోసం చేసినారు. దయచేసి మాకు వెంటనే, మేము మీడియా తరఫున కోరుకునేది ఇదే, మాకు వెంటనే మాకు కావాల్సినటువంటి మా యొక్క డిమాండ్స్ గవర్నమెంట్ నుంచి మాకు నెరవేర్చాలి. గౌరవనీయులైనటువంటి సీఎం గారిని, గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని మేము కోరుకునేది ఇదే. మాకు సిహెచ్ఓస్గా మా 10,032 మంది ఉన్నామండి. మాకు కావాల్సినటువంటి మా యొక్క డిమాండ్స్ని మీరు దయచేసి కూలంకషంగా మాట్లాడి, మా అసోసియేషన్ వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడి దయచేసి మా యొక్క సమస్యలని మీరు తీర్చాలని కోరుకుంటున్నాను.